అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఒక అంతర్గత ఇంటర్నల్ విషయం. బయటికి దాదాపుగా చాలామందికి తెలియదు. జస్ట్ ఇంటర్నల్ సోర్సుల ద్వారా మాత్రమే జరుగుతున్న అంశాన్నే చెప్తున్నా. ఏదో కల్పితాలు క్రియేట్ చేసో ఇంకేదో లేనిపోని చెప్పాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి నా కంటెంట్ విలువేంటో తెలుసు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక సెన్సిటివ్ కంటెంట్. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య అంతర్గత అంశం. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ప్రజాశక్తి ఉంది కాబట్టి పబ్లిక్కి ఎంతవరకు తెలియాలో అంతవరకు మాత్రమే చెప్తాను. టీడీపీకి జనసేన, యాక్చువల్ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది టీడీపీకి సపోర్టు, ప్రభుత్వానికి సపోర్టు, 3 మంత్రులు ఉన్నారు. అంతా బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం బాగానే నడుస్తుంది. సో వీళ్ళ మధ్య గ్యాప్స్ ఏమీ లేవా, అంత సానుకూలంగా సావధానంగా బాగానే ఉందా, అంతా పాజిటివ్గానే ఉందా అంటే ఎస్, 90% పాజిటివ్గానే ఉంది. 90% ఎటువంటి ఇబ్బందులు లేవు. 90% క్యాడర్ కలిసిపోయారు, లీడర్లు కలిసిపోయారు, అంతా బాగానే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. అయితే ఆ 10% గ్యాప్స్ మాత్రం ఉన్నాయి. ఆ 10%లో కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. ఈ 10% ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇంకా నెల రోజులు అయ్యేసరికి 20% అవ్వచ్చు, ఇంకో 1 year అయ్యేసరికి 50% అవ్వచ్చు, ఇంకో 1.5 year అయ్యేసరికి 60% గ్యాప్స్ అవ్వచ్చు. అంటే క్రమేణా కాలక్రమేణా పెరుగుతాయి తప్ప తగ్గవన్నమాట ఈ గ్యాప్స్ అనేవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని కీలకమైన అంశాల్లో టీటీడీ చైర్మన్ పదవి ఉంది. 2 పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ఖచ్చితంగా తమ పార్టీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తను ఆల్రెడీ నాగబాబు గారి పేరు, అలాగే ఇంకో 2 పేర్లు కూడా చెప్పారు. జనసేన పార్టీలోనే జనసేనకే ఇవ్వాలి, ఫస్ట్ 2 years జనసేనకి ఇవ్వండి, ఆ తర్వాత నెక్స్ట్ 3 years మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అన్నారు. దానికి టీడీపీ సిద్ధంగా లేదు. టీటీడీ చైర్మన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కమిట్మెంట్స్తో ఉంది. ఎవరికి ఇవ్వాలనేది ఒక అంచనా ఉంది వాళ్ళకు కూడా. సో ఇక్కడ టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఒక పెద్ద గందరగోళం నడుస్తుంది. నామినేటెడ్ పదవుల విషయంలో దాదాపుగా నామినేటెడ్ పదవులు చాలా ఉంటాయి, 100ల్లో ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి. సో రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ ఉన్న నామినేటెడ్ పదవులు ఒక 30-40 ఉంటాయి. అవి స్టేట్ లెవెల్ ప్రోటోకాల్ ఉంటాయి. స్టేట్ మొత్తం ఎస్కాట్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, బాగుంటుంది. టీటీడీ చైర్మన్, ఏపీఐఐసి చైర్మన్, ఏపీటీడీసీ చైర్మన్ లాంటి పదవులు అన్నమాట. సో వాటిని కూడా జనసేన పార్టీ 30 పదవుల్లో 10 కోరుతుంది. మేము ఎమ్మెల్యే సీట్లు తక్కువ తీసుకున్నాం కదా, సో మాకు నామినేటెడ్ పదవులు ఎక్కువ ఇవ్వండి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. అందుకు తెలుగుదేశం పార్టీ కొంతవరకు ఓకే, టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వం, కానీ ఏపీఐఐసి, ఏపీటీడీసీ లాంటి వాటిల్లో ఒక కీలకమైన పదవి మీకు ఇస్తాం. అలాగే కార్పొరేషన్ విప్పులు 8 ఇస్తే 8లో 2 జనసేనకి ఇస్తాం, ఇలా చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ జనసేన పార్టీ ఒప్పుకోవట్ల. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ముఖ్యంగా ఈ కొన్ని పదవుల విషయంలో, నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నామినేటెడ్ పదవుల ప్రకటన ఇంకా జరగట్లేదు, లేట్ అవుతుంది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఇంకో ఒక కీలకమైన సున్నితమైన అంశం నా దృష్టికి వచ్చింది. కొన్ని పోస్టింగ్ల విషయంలో కూడా 2 పార్టీల మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఒక అంతర్గత అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కీలకమైన జిల్లాలో, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కీలకమైన జిల్లా, ఎంపీ ఉన్నారు అక్కడ, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. అక్కడ ఒక అధికారి నియామకం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారిని సూచించారు. ఇదిగో ఈయన్ను మా ప్రాంతంలో ఈ అధికారి ఈ డిపార్ట్మెంట్కి వేయండి అని. అదంతా ఇండైరెక్ట్గానే చెప్తాను, డైరెక్ట్ చెప్పకూడదు కాబట్టి ఇండైరెక్ట్గానే చెప్తా. నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, సో అర్థమవుద్ది, కానీ సబ్జెక్ట్ మీకు అర్థమవుద్ది, కానీ నేను ఇండైరెక్ట్గా చెప్తా. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక అధికారి కావాల్సి వచ్చింది అక్కడ తన జిల్లాలో. సో ఆ అధికారికి వేయమని ఆ మంత్రి గారికి ఫోన్ చేసి రికమెండ్ చేశారు. ఇదిగో పలానా అధికారి మీ దగ్గరికి వస్తారు, కలుస్తారు, అతనికి కాకినాడ అధికారిగా మీరు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. ఆ మంత్రి గారు సరే సార్ పంపించండి, నేను ఆర్డర్ ఇస్తాను అన్నారు. కాకపోతే మంత్రులు, తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఖచ్చితంగా ఏ ఆర్డర్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలియాల్సిందే. ముఖ్యంగా హోంశాఖ పరిధిలో పోలీసుల మార్పులు, అలాగే రెవెన్యూ శాఖ పరిధిలో ఇలా కీలకమైన శాఖలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు, బదిలీలు, పోస్టింగ్స్ మాత్రం ఖచ్చితంగా సీఎం గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి తెలిసే జరగాలి. దాంతో పవన్ కళ్యాణ్ గారు అడిగిన మేరకు ఆ మంత్రి గారు లోకేష్ గారికి చెప్పారు, సార్ ఇలా పవన్ కళ్యాణ్ గారు పలానా చోట ఈ పోస్టింగ్ అడిగారు అని. అది ఇంకా ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. ఇది జరిగి 15 రోజులు అవుతుంది.
ఇప్పటికీ కూడా ఆ జిల్లాలో ఆ అధికార నియామకం జరగలేదు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు సరే నేను మాట్లాడతాను, చంద్రబాబు గారితో నేను మాట్లాడతాను అని చెప్తున్నారు. అలా కొన్ని పోస్టింగ్స్ విషయంలో మరో జిల్లాలో కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పోస్టింగ్ విషయంలో కూడా ఒక ఎంపీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ కూడా టీడీపీకి జనసేనకి ఒక చిన్నపాటి గ్యాప్ వచ్చింది. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మాట్లాడడానికి ఉన్నారు. అంటే ఈ నెల రోజుల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో కొన్ని పెద్ద పెద్ద గ్యాప్స్ వచ్చాయన్నమాట. ఈ గ్యాప్స్ను అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. ఇవి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు, వాళ్ళ వైఖరి, వాళ్ళే అడ్డుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్ల. కాకపోతే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరికి మధ్య ఒక స్పష్టమైన సఖ్యత ఉంది. ఆ సఖ్యత పోకుండా ఉండడానికి వాళ్ళ క్యాడర్ లేదా వాళ్ళ దిగువ స్థాయి నాయకులు ఏమైనా తప్పు చేసినా వాటిని కంట్రోల్ చేసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈగోలన్నీ పక్కన పెట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వస్తున్న ప్రతి అంశాన్ని కూడా సరే నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను అని మాత్రం పక్కన పెడుతున్నారనమాట. అవన్నీ కూడా తను లోపల పెట్టుకుంటున్నారు. అంతెందుకు, మొన్న ప్రభుత్వం గవర్నమెంట్ యాడ్స్ వేసింది. ఆ యాడ్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. యాక్చువల్లీ మంత్రుల ఫోటోలు వేయట్లా. గత ప్రభుత్వం కూడా మంత్రుల ఫోటోలు వేయలే, ఓన్లీ సీఎం గారి ఫోటోనే వేశారు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సీఎం ఫోటోనే వేసేవాళ్ళు చివరిలో. సో ఇప్పుడు మొన్న కొన్ని ఏదో గవర్నమెంట్ యాడ్స్ కొన్ని వచ్చాయండి. అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలే. 2 యాడ్స్ వచ్చాయి. ఈ నెల రోజుల్లో గవర్నమెంట్ 2 యాడ్స్ ఇస్తే 2ట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలేదు. దాంతో పవన్ కళ్యాణ్ గారు తరపున అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు. ఇదిగో గవర్నమెంట్ యాడ్స్లో కూడా మీ ఫోటో వేయట్లేదు, మన ఫోటోలు వేయట్లేదు, అది ఒకసారి చూడండి అని. ఎందుకంటే డిప్యూటీ సీఎం కదా, ప్రభుత్వ కార్యాలయాల్లోనే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టాలి, సమాన హోదా అని అన్నారు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కడో ఫోటోలు పెట్టట్లేదు. పైగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే యాడ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీసేశారు. సో ఇది కరెక్ట్ కాదని కొంతమంది చెప్పడం, అది కూడా సరే ఇది డిస్కస్ చేద్దామని చెప్పడం. ఇట్లా కొన్ని గ్యాప్స్, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి, కొన్ని బాగా పెద్దవి కొన్ని చిన్నవి, ఇలా చాలా ఉన్నాయి, చాలా అంశాలే ఉన్నాయి. వాటిలో ఒక 3-4 అంశాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే తీసుకున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. చంద్రబాబు గారితో మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. సో నేను అనుకోవడం ఒక వారం రోజుల్లో వీళ్ళిద్దరు భేటీ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు భేటీ ప్రత్యేకమేమీ కాదు, కానీ ఖచ్చితంగా ఈ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి మాట్లాడతారు. యాక్చువల్లీ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలవడం ఈజీ, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగోస్ పెరిగిపోతాయి, అహంభావం పెరిగిపోద్ది, గర్వం తలకెక్కుద్ది, అధికార దర్పం అధికార మదం తలకెక్కుద్ది. అందులోకి వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి విపరీతంగా ఉంటుందన్నమాట. అది దాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. సో అందుకే సాధారణంగా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళిద్దరికే పడదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళకే టీడీపీలో ఉన్న వాళ్ళే కొట్లాడుకుంటారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో గ్రూపులు తయారవుతాయి. అటువంటిది వేరే పార్టీతో వీళ్ళు ఎలా సఖ్యతగా ఉండగలరు? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గ్రూపులు తయారవుతాయి. వైసీపీ గతంలో అధికారంలో ఉంది, వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు తయారయ్యాయిగా. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉంది, అంతకుముందు టీడీపీలో కూడా వ్యతిరేక గ్రూపులు తయారయ్యాయిగా. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో వాళ్ళకే పడట్లేదే, మరి అటువంటిది భాగస్వామ్య పక్షాలతో ఎంతకాలం ఉండగలరు కలిసి? సో అంటే నేను ఇప్పుడు విడిపోతారు అని నేను చెప్పను, విడిపోతున్నారు అని కూడా నేను చెప్పట్లేదు. కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి, కొన్ని సిగ్నల్స్ మాత్రం కనిపిస్తున్నాయి. నాకు స్పష్టంగా అంతర్గతంగా కొన్ని తెలిసాయి. ఇవన్నీ కూడా ఇప్పుడైతే చిన్నవే, ఇప్పుడైతే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం లేదు. ఒకసారి కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూర్చొని ఒక 10 నిమిషాలు పావు గంట మాట్లాడుకుంటే సార్ట్ అయిపోయేవే ఇప్పుడు, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు ఉన్నవి. కానీ ఒక 1 ఇయర్ తర్వాత 6 నెలల తర్వాత బాగా పెద్దవవచ్చు. సో ఒక 2.5-3 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.